ఢిల్లీకి వరద ముప్పు క్రమంగా పెరుగుతోంది. యమునా నది డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తోంది. నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి. నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ఢిల్లీ డేంజర్ జోన్లో చిక్కుకుంది. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది పోటెత్తింది, మహోగ్ర రూపం దాల్చింది. దీంతో ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 1 ప్రాంతం నీట మునిగింది. అధికారుల లెక్కల ప్రకారం పాత రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో యమునా నది 207.48 మీటర్ల మేర ప్రవహిస్తోంది. మొత్తంగా ఢిల్లీ నగరంలో అనేక చోట్ల యమునా నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా అలీపూర్ ప్రాంతంలోని రహదారులని దెబ్బతిన్నాయి. అనేక చోట్ల రహదారులపై గోతులు ఏర్పడ్డాయి. దీంతో అలీపూర్ ప్రాంతం గుండా రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే సివిల్ లైన్స్ ప్రాంతంలో వరద నీరు ప్రవేశించింది. అనేక నివాస భవనాలు నీట మునిగే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల నీటిలో మునిగిన కార్లు కనిపిస్తున్నాయి. కాగా బేలా రోడ్డులో పరిస్థితి భీభత్సంగా ఉంది. బేలా రోడ్డులోని అనేక ఇళ్లలో నీరు ప్రవేశించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కాశ్మీర్ గేట్ పరిసరాల్లోనూ వరద పరిస్థితి దారుణంగా ఉంది. కాశ్మీర్ గేట్ చుట్టుప్రక్కల ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో యమునా నది పొంగి ప్రవహిస్తోంది. ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల నీరు నిలిచిపోయింది. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో ఆ ప్రభావం దేశ రాజధాని నగరమైన ఢిల్లీపై పడింది. ప్రధానంగా తీర ప్రాంతాల్లోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యమునా బజార్, నజాఫ్గఢ్, జైత్పూర్లలో పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు అమలవుతున్నాయి. కాగా నీటిలో చిక్కుకున్న అనేక మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక శిబిరాలకు తరలించారు. ఢిల్లీ వరద ప్రభావం సమీపాన గల గుర్గావ్పై కూడా పడింది. గుర్గావ్లో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. రహదారులన్నీ నీట మునిగాయి. అక్కడక్కడ వాన నీటిలో కొట్టుకుపోతున్న కార్లు కనిపిస్తున్నాయి. దీంతో అనేక కంపెనీలు తమ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం ఆఫర్ ఇచ్చాయి. కాగా మరోవైపు పంజాబ్లోనూ నదులు పోటెత్తాయి. ప్రధాన నదులైన సట్లెజ్, బియాస్, రావి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పంజాబ్లోనూ వరదలు ముంచెత్తాయి. వరద ప్రభావం పంజాబ్లోని మొత్తం 23 జిల్లాలపై పడింది. వరద కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 30 మందికి పైగా చనిపోయారు. కాగా 1988లో పంజాబ్ను భారీ వరదలు ముంచెత్తాయి. ఆ తర్వాత అంతటి తీవ్ర స్థాయిలో వరదలు రావడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా పంజాబ్కు వరదలొచ్చాయి. వరదల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద బాధితులకు తలదాచుకోవడానికి ప్రత్యేకంగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. వరద బాధితుల కోసం ఆహారం, తాగునీరు ఏర్పాట్లు కూడా చేశారు. కాగా వరద పరిస్థితిని ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సీనియర్ అధికారులతో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జన నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాగా వరదలతో అతలాకుతలమైన పంజాబ్ను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కోరారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పంజాబ్ ఎప్పుడూ అండగా నిలిచిందన్నారు ఆయన.
ఇదిలా ఉంటే తాజాగా వరదల కారణంగా పంజాబ్కు భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెద్ద మనసు చేసుకుని పంజాబ్ను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. కాగా పంజాబ్ వరదల కారణంగా దాదాపు 3 లక్షల హెక్టార్ల పంట భూములు నీట మునుగాయని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్లోనూ మరోసారి వరదలొచ్చాయి. కాగా ఇక్కడ కూడా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు ప్రవేశించింది. 6 జాతీయ రహదారులపై రాకపోకలు నిలిపివేశారు. ప్రధానంగా సిమ్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల కాలంలో వరదలు రావడం ఇది రెండోసారి. కొన్ని రోజుల కిందట మండి జిల్లాలో తీవ్ర స్థాయిలో వరదలొచ్చాయి. జనజీవనాన్ని ఆగమాగం చేశాయి. ఏదేమైనా దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరం డేంజర్ జోన్లో చిక్కుకుంది.